సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సో పూర్ణిమా శర్మ గారు, మరి ఈ టారెట్ కార్డ్ రీడింగ్ ద్వారా మూడవ రాశి మిథున రాశి గురించి, జెమినీ గురించి ఒకసారి ఈ ఉగాది కొత్త సంవత్సరం నుంచి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయని చెప్పగలరు? చూద్దాం. వీళ్ళు కొంచెం స్ట్రాంగ్ ఉండాలండి అన్నిట్లో. అండ్ ఎక్కువ వీళ్ళు కూడా బాగా కన్ఫ్యూజన్ కార్డ్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. సో చాలా ఆపర్చునిటీస్ వస్తాయి వీళ్ళకి రానిదంటూ ఉండదు, అన్ని వస్తాయి. కానీ అది ఏం తీసుకోవాలి అన్న దాంట్లో బాగా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. ఇప్పుడు ఒక ఆపర్చునిటీ, జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయండి, ఒక దాంట్లో వచ్చింది, మళ్ళీ అలా అని వీళ్ళకి ఇంకో వేరే ఒక 4-5 కంపెనీస్ లో ఛాన్సెస్ వస్తాయి. కానీ ఎందులో వెళ్తే వీళ్ళకి పర్ఫెక్ట్ గా ఉంటుంది, వీళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది అనే దాంట్లో వీళ్ళు బాగా కన్ఫ్యూజ్ అవుతారు. అండ్ న్యూ ఆపర్చునిటీస్ ఉంటాయి. అండ్ మెయిన్ గా ఇది హెల్త్ వైజ్ మనకి వీళ్ళకి కొంచెం అప్ అండ్ డౌన్ ఉంటుందండి. ఏదైనా సర్జరీస్ కూడా ఛాన్సెస్ కనిపిస్తున్నాయి, సర్జరీస్ కూడా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. హెల్త్ వైజ్ అయితే కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి, కొంచెం కాదు చాలా కేర్ఫుల్ గా ఉంటే బెటర్. ఏదైనా ప్రాబ్లం వచ్చినా వీళ్ళు వెంటనే ట్రీట్మెంట్ తీసుకుంటేనే వాళ్ళకి కొంచెం అది ఇంకా పెరగకుండా ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో హెల్త్ వైజ్ అయితే చాలా కేర్ఫుల్ గా ఉండాలి. అండ్ నెక్స్ట్ అన్ని వీళ్ళకి ఆపర్చునిటీస్ అయితే ఉంటాయండి, లైక్ కెరియర్ లో కానీ, ఎడ్యుకేషన్, చిల్డ్రన్స్ కి కానీ ఆపర్చునిటీస్ ఉంటాయి. బట్ లాట్స్ ఆఫ్ కన్ఫ్యూజన్ వల్ల కొన్ని తీసుకోకపోవడము, కొన్నిట్లో కన్ఫ్యూజ్ అవ్వడము, అది దానివల్ల వీళ్ళకి ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆ కన్ఫ్యూజన్ నుంచి కొంచెం బయటపడితే వీళ్ళకి మంచి ఫ్యూచర్ అనేది ఉంటుంది. సో కొంతమంది అయితే కంప్లీట్ గా ఏదైనా వచ్చినా దాన్ని తీసుకోరు, లేదు నాకు ఇంకా బెటర్ ఛాన్స్ ఉంటుంది, ఇప్పుడు ఇది తీసుకుంటే మళ్ళీ అంత నాకు అమౌంట్ విషయంలో అన్నిట్లో నాకు ప్రాబ్లం అవుతుంది, కొంచెం వెయిట్ చేద్దాం ఇంకా బెటర్ ఛాన్సెస్ వస్తాయేమో అనేది కూడా కొంచెం మంది అలా కూడా వెళ్తారు, ఆలోచిస్తూ ఉంటారు. సో ఆపర్చునిటీస్ ని కొంతమంది తీసుకోరు, అదొక ప్రాబ్లం ఉంటుంది. అండ్ మెయిన్ గా చాలా విషయాల్లో స్ట్రాంగ్ గా ఉంటారండి కొంతమంది, స్ట్రాంగ్నెస్ అయితే కనిపిస్తుంది. అండ్ వీళ్ళు తీసుకుంటే డెసిషన్స్ కూడా స్ట్రాంగ్ గా తీసుకుంటారు. అండ్ వీళ్ళకి కూడా ట్రావెలింగ్ ఉందండి, అబ్రాడ్ ట్రావెలింగ్ కార్డ్ ఉంది. సో డెఫినెట్ గా అబ్రాడ్ కి వెళ్ళే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. వీళ్ళు ఎప్పటి నుంచో కొంతమంది అయితే లాంగ్ టర్మ్ గా ట్రై చేస్తూ ఉంటారు, కానీ అది సక్సెస్ అవ్వదు అబ్రాడ్ కి వెళ్ళడానికి. బట్ ఈ ఇయర్ అయితే డెఫినెట్ గా సక్సెస్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ బాగుంది, వీళ్ళకి కూడా చాలా బాగుందని చెప్పొచ్చు. బట్ కొన్ని విషయాల్లో కొన్ని సందర్భాల్లో కొంత ఇబ్బందికరంగా ఉంటుంది, అంటే బాగా కన్ఫ్యూజన్, ఓవర్ థింకింగ్ అవి కూడా ఉంటాయి. అండ్ హెల్త్ వైజ్ చాలా కేర్ఫుల్ గా ఉండాలి, హెల్త్ కొంచెం ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే 1-2 విషయాలు తప్ప మిగతా ఆల్మోస్ట్ కొత్త ఆపర్చునిటీస్ కానివ్వండి, తర్వాత ట్రావెలింగ్ కానివ్వండి, అంటే ఎప్పటి నుంచో పెండింగ్ ఉండిపోయినటువంటి ట్రావెలింగ్ కూడా ఈసారి మాత్రం వచ్చి ఉండే అవకాశం ఉందంటారు? తప్పకుండా వెళ్తారండి ఈసారి. ఓకే. సో ఇంకా ద బెస్ట్ పాసిబుల్ వేస్ ఏమున్నాయి మిథున రాశి వాళ్ళు? వీళ్ళకైతే కొంచెం బాగా ఈ కన్ఫ్యూజన్ నుంచి ముందు వీళ్ళు బయటికి రావాలండి, అప్పుడైతే వీళ్ళకి ఎక్సలెంట్ గా ఉంటుందని చెప్పొచ్చు. కన్ఫ్యూజన్ నుంచి బయటకు వస్తే మంచి పాసిబిలిటీస్ అయితే ఉంటాయి. లైక్ ఎందులో అయినా, లైక్ ఎడ్యుకేషన్ కానీ, కెరియర్ లో కానీ, ఏదైనా. ఇప్పుడు మ్యారేజ్ విషయంలో కూడా వీళ్ళకి మ్యారేజ్ ఆపర్చునిటీస్ కూడా అవి వాళ్ళకి వస్తాయి, బట్ అది కూడా వీళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు బాగా. సో ఇది ఈ టైం మనకి కరెక్టా కాదా, మనం ఇంకా వెయిట్ చేయాలా అన్న ఆలోచన, ఎక్కువ ఓవర్ థింకింగ్ ఉంటుందండి, అది తగ్గించుకోవాలి. అప్పుడు ఇంకా వీళ్ళకి ఇయర్ మొత్తం ఎక్సలెంట్ గా ఉంటుందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ.